సరే ఎన్డీఏ కూటమి 5 సంవత్సరాలు ఫుల్ఫిల్గా కలిసి ఉంటుంది అంటారు. ఉండాలి అని చెప్పేసి భావిద్దాం. మీరు ఎలా ఉందంటే శుభం పల్లె పెళ్లి కొడక అంటే అదే అంటే 14-19లో లాస్ట్ లో వచ్చేసరికి ఎన్డీఏ కూటమి మధ్య గ్యాప్ వచ్చింది. రాష్ట్రానికి సంబంధించిన నిధులు కూడా రావడం కూడా కొంత జాప్యం జరిగింది. చూడండి సార్, ఈ ఇప్పుడు టోటల్ గా కేంద్ర ప్రపంచంలో రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యింది. సమాజంలో ఒక మనిషికి ఉండే సంబంధాలు దేనిపై ఆధారపడి ఉంటాయి చెప్పండి నాకు. అదేంటంటే నేను రాజకీయం గురించి అడుగుతుంటే మీరు అడుగుతారేంటి అన్నారు. నమ్మకం అనేది నమ్మకము, లేదంటే గనక నీ వల్ల నాకేంటి ఉపయోగము, నా వల్ల నీకేంటి ఉపయోగము అన్నదానిపై ఆధారపడి ఉంటాయి. ఒక మనిషికి ఉన్న సంబంధాలే దానిపై ఆధారపడి ఉంటే కనుక రాజకీయ పార్టీలో రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే అవునండి. ఇప్పుడు ఉన్నంత వరకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అలాంటిది కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు నంబర్ 2 ఎవరు మనకి దేశంలో? నంబర్ 1 మోదీ గారు. నంబర్ 2 అనగానే ఎవరైనా కానీ అమిత్ షా గారు. నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తాను, మీరు వెరిఫై చేసుకోండి. నంబర్ 2 ఇస్ అవర్ ఆనరబుల్ సీఎం మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు. ఇది ఆయన యొక్క స్టేచర్. నేను నెట్టేసాడు వెనక్కి. ఈ రోజున ఇక్కడ ఏదో రకంగా ఇక్కడ అంటే గతంలో ఏ రకంగా ఏడిపించారు, ఏం చేశారు అదంతా తెలిసిందే. కానీ పొలిటికల్ కంపల్షన్స్ అని చెప్పొచ్చు, అంటే రాజకీయ అవసరాలు మొత్తానికి కూటమిగా ఏర్పడినాయి. బట్ బాగానే నడుస్తుంది. సో ఇక్కడ ఈ రాజకీయ అవసరాలు ఏంటంటే ఏ రకంగా ఉంటాయో, ఎప్పుడు అవి మారుతాయో, ఎప్పుడు అది ఏ రకంగా ఉంటాయో ఎవరికి తెలియదు. కాబట్టి రేపటి రోజున ఏంటి అనేది వద్దండి, ఇవాళ ఎలా ఉంది అనేది మనం ఆలోచన చేద్దాం. బట్ డెఫినెట్ గా ఏంటంటే ఇవాళ ఉన్న స్నేహితులు రేపు శత్రువులుగా మారరు అని చెప్పేసి గ్యారంటీ అని లేరు. ఈ రోజు ఉన్నటువంటి శత్రువులు రేపు మిత్రులుగా మారరు అని చెప్పేసి అయితే కనుక అసలు ఇక్కడ కూడా లేదు. నాకైతే ఒక కోరిక ఉంది, నా గురించి నాకు ఎటువంటి కోరిక లేదు. కానీ ఈ వ్యక్తి ఏంటంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు దేశానికి పరిపాలించేటటువంటి స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చూడాలని చెప్పేసి నా యొక్క కోరిక. అంటే భవిష్యత్తులో సీఎం ఎవరు అవుతారు? చంద్రబాబు గారు ప్రధానికి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ అంటారు. సీట్ల మీద ఆధారపడి ఉంటుంది ఆయన, సీట్ల మీద ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తు గురించి అంటే నాకు అది ఎంత తెలియదు. చంద్రబాబు గారు నా మనసులో ఉన్న మాట ఏంటంటే, నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి ఇతను ఒక రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి చేయగలిగాడు. ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి మనం హైదరాబాద్ ఈ రోజున మీరు చూడండి, హైదరాబాద్ ఫాస్టెస్ట్ ఎవ్రీడే గ్రోయింగ్ సిటీ, ఎవ్రీడే. సరే అది వేరే విషయం. సార్ ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ స్టాగ్నెంట్ అయిపోయింది. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఇక్కడ ఈయన ఉన్నాడంటే ఖచ్చితంగా ఇక్కడే అభివృద్ధి ఎక్కువగా ఉంటుందనేది పెట్టుబడిదారుల్లో ఉన్నటువంటి నమ్మకం. అది నమ్మకం. దానికి ఉదాహరణ మొన్న వరద బాధితుల సహాయార్థంలో అది ఎంత క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోయింది. చూడండి, ఇంతకుముందు ఎప్పుడైనా చూసాము మనం ఆ రకంగా జనాలు తీసుకొస్తే ఏంటన్నట్లు. సో ఈ రాష్ట్రానికి ఇంత అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఇదే దేశం వైపు కనుక, ఎందుకంటే అది దాని తోడు ఏంటంటే ఇది స్టేట్స్ మ్యాన్. ఆయనకి ఏంటంటే ఈ మతం ఆ మతం, ఈ కులం ఆ కులం లేదు, పని రాక్షసాయన. ఆయనకి కావాల్సింది ఏంటంటే ఎలా, హౌ, దీన్ని ఏ రకంగా దీనికి మనం ముందుకు తీసుకెళ్తారు. ప్రతి దాంట్లో కూడా టెక్నాలజీని, ఐటీని, దాని తర్వాత ఒక రకంగా ఏంటంటే ఇన్నోవేటివ్ థాట్స్ ని ఆయన తీసుకొచ్చి దాంట్లో పెట్టే ప్రయత్నం. ఇటువంటి వ్యక్తి కనుక ఒక్కసారి అవకాశం దొరికితే ఏమవుతుందంటే ఈ మొత్తం దేశానికి ఒక దిక్సూచిలాగా ఆయన యొక్క థాట్ ప్రాసెస్ మనకు వస్తుందేమో అని చెప్పేసి నా యొక్క ఆశ. బట్ ఆయన అది ఫుల్ఫిల్ చేస్తారా లేదో దేవుడు అనుకుంటే కనుక ఏదైనా కానీ సాధ్యమైతే కాదు. ప్రతి విషయంలో కూడా సనాతన ధర్మ విషయం మాట్లాడేటప్పుడు ముస్లింలు ఏదైనా జరిగితే వాళ్ళంతా యూనిటీ అవుతారు, క్రిస్టియన్స్ తగ్గుతారు, హిందువులు ఎందుకు కారని. అసలు ఈ సనాతన ధర్మ విషయాన్ని సడన్ గా ఎందుకు వచ్చిందంట ధర్మ కొంచెం నాకు తెలిసి ఆయన చెప్పాడు కానండి, నాకు అవకాశం దొరికితే కనుక నేను కూడా అదే మాట్లాడతాను. ఆయన అయితే ఇంకా చాలా సొఫిస్టికేటెడ్గా, చాలా చక్కగా, అంటే ఒక లిమిట్లో ఉండి అడిగాడు. నన్ను అడిగితే కనుక ఇంకా ఆయన రెచ్చిపోవాల్సింది, అసలు పవన్ కళ్యాణ్ ఇంకా రెచ్చిపోవాల్సింది. ఎందుకంటే అప్పటికైనా కానీ సిగ్గొచ్చేది, తిరుపతి లడ్డు వ్యవహారం సరే జరిగిందా జరగలేదా పక్కన పెడదాం, అది ఏంటనేది అది సుప్రీంకోర్టులోకి వెళ్ళింది కాబట్టి అది ఇదవుతుంది. ఇదే పని కనుక ముస్లిం సమాజంలో ఆయన చెప్పింది ఏంటి అదే కదా, అల్లా పేరు తీసుకుంటే కనుక ఏకమైపోతారు. ఇప్పుడు ఆయన నా గురించి పొగిడాడా,
లేకపోతే నన్ను తిట్టాడా? నాలో ఉన్న ఒక గుడ్ థింగ్ ని యూనిటీ ఆయన వేరే వాళ్ళకి ఉదాహరణగా చెప్తున్నాడు. ఇప్పుడు క్లాస్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళ గురించి మిగిలిన పిల్లలకి చూడండి ఇతను ఎంత బాగా చక్కగా చదువుతున్నాడో, ఇమ్మీడియట్ గా ఏది చెప్పినా కానీ పని చేసుకుంటూ వస్తున్నాడు, హోంవర్క్ చేసి వస్తున్నాడు అని చెప్పేసి క్లాస్ లో టీచర్ చెప్తే అది తప్పు అవుతుందా? అది తప్పు ఎలా అవుతుంది? ఆయన నన్ను పొగుడుతున్నాడు, నా మతం గురించి పొగుడుతున్నాడు, మీరు చాలా చక్కగా మీరు అందరూ అయిపోతారు. మతాల మధ్య విద్వేషం రేపటి ఉండొచ్చు కదా. మతాల మధ్య విద్వేషం అని చెప్పేసి మీరు ఎలా అనుకుంటారండి? మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టయితే కనుక ఆయన ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడి ఉండేవాడు. ఆయన ఒకవైపు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ రెండో వైపు నేను ఇస్లాంని గౌరవిస్తాను అంటున్నాడు, ఇంకో వైపు నేను క్రిస్టియానిటీని గౌరవిస్తాను అంటున్నాడు. ఆయనకి పిచ్చి క్లారిటీ ఉంది. కాకపోతే ఏంటంటే నేను కొంచెం ఆయన ఎమోషనల్ గా గట్టిగా చెప్పేటప్పటికి ఏంటంటే కొంతమంది దాన్ని పొలిటికల్ ఎజెండాగా తీసుకొని దాన్ని ఏదో రకంగా డిఫరెన్స్ తీసుకొని రావాలి. అవును, నేను మొన్న తిరుపతి వ్యవహారం లడ్డులో చూశాను, 10 మంది అండి. ఇప్పుడు తిరుపతి లడ్డు ఇస్తే నేను కళ్ళ ముందు నేను అనేక మందిని చూశాను, చెప్పులు ఉడిచేస్తారు, కళ్ళకదండి చేతిలో పెట్టిన తర్వాత కళ్ళకి అద్దుకొని తిని దానిలో ఉన్న చిన్న చిన్న పార్టికల్స్ ని కూడా వదిలిపెట్టరు. అంటే కింద పట్టడానికి ఇష్టపడరు. మీకు భక్తి ఉందా? భక్తి ఉంటే ఒక 10 మంది యూనిటీ ఎందుకు 10 మంది వదిలే ఇదన్నా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పక్కన పెట్టండి, 10 మంది బయటకు వచ్చారా? ఇప్పుడు నేను అడిగితే అది మళ్ళీ వేరే రకంగా వెళ్ళింది కాబట్టి నేను ఆ రకంగా కానీ ఒకటైతే నేను చెప్తాను, ఇంతకు ముందు గతంలో కొన్ని ఇంటర్వ్యూస్ లో నేను చెప్తున్నాను, ఇప్పుడు మళ్ళా నేను మీకు ఇది రిపీట్ చేస్తాను. చూడండి, నేను చాలా పర్టికులర్ గా నమ్మేటటువంటి అంశం ఏంటంటే ఎవరైతే ఏ మతాన్ని అయితే ఫాలో చేస్తున్నారో ఆ మతం ఏం చెప్తుందో ఆ మతానికి ఫాలో చేసే వ్యక్తికి తెలిసి ఉండాలి. ఆ మతం యొక్క పెద్దలు ఎవరైతే ఉంటారో వారు ఆ మతానికి సంబంధించినటువంటి అంశాలను వారికి తెలియపరచాలి. హిందూ సమాజంలో ఎవరు తెలియపరుస్తున్నారు? హిందూ సమాజంలో నాకు తెలియకుండా అడుగుతాను, ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీయా, భగవద్గీతను పురాణాలు? నాకు చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. ఇదేనా రామరాజ్యం అంటే? బాబాలు ఇదేనా? నాకు తెలిసినంత వరకు నేను చదువున్నా, కాస్తో కూర్చో నేను చదువున్నా, ఎక్కడ దూరం దాకా పొందనే లేదు, సంబంధమే లేదు. మీరేమో పుంకాలుగా మీరు వాట్సాప్ యూనివర్సిటీలోనేమో మీరు పూర్తిగా విరుద్ధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు హిందూ సమాజానికి. ఏదైతే హిందూ యొక్క మత గ్రంథాలు ఉన్నాయో, వేదాలు కానివ్వండి, పురాణాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను వీటికి డిఫరెంట్ గా మీరు ఇవన్నీ కూడాను చూపిస్తుంటే కనుక ఈ రోజున అసలైనటువంటి ఏదైతే మతం ఏం చెప్తుందనేది ఎలా తెలుస్తుంది? కాబట్టి ఇదంతా ప్రాబ్లం అండి. దిస్ ఈస్ ద ప్రాబ్లం. నేను అదే చెప్తాను, ఏ మతానికి చెందిన వ్యక్తి ఉన్నాడో ఆ మతానికి సంబంధించినటువంటి గ్రంథాలు వారికి తెలియాలి. మీ గ్రంథంలో ఏం రాస్తుంది? ఈ రోజున నైతిక విలువల కోసం మా లాంటి వాళ్ళను లేకపోతే ఇంకోళ్ళను పిలిచి క్లాసులు చెప్పిస్తున్నారు. నైతిక విలువలు ఎక్కడున్నాయండి వాళ్ళ సమాజంలో? నైతిక విలువలు వచ్చేది ఎక్కడి నుంచి? దైవ భీతి. ఇప్పుడు సీసీ కెమెరాలు మీరు పెడుతున్నారు, ఇక్కడ ఏం సీసీ కెమెరాలు లేవు, నేను ఏదో ఒకటి ప్లానింగ్ చేసి ఎవడో ఒకటి మర్డర్ చేసి వదిలేస్తాను, ఎవడు చూడట్లేదు కాబట్టి, అంటే సీసీ కెమెరాలు లేవు కాబట్టి. అల్టిమేట్ గా ఒక పవర్ ఉంది, అది నన్ను చూస్తుంది అన్న భయమే దైవ భీతి. ఆ దైవ భీతి ఎప్పుడైతే మనిషిలోకి వస్తుందో అప్పుడు అతను తప్పు చేయకుండా ఉంటాడు. మళ్ళీ ఆ దైవ భీతి తీసుకొని రావడంలో అటువైపు ముస్లిం సమాజం కానివ్వండి లేకపోతే క్రైస్తవ సమాజం కానీ సక్సెస్ అయింది. హిందూ సమాజం